అందరికీ నమస్కారం. త్వరలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం కాబట్టి, స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించిన కొన్ని విషయాలు కొద్ది రోజుల పాటు చర్చించుకుందాం. దానిలో మొదటిగా బ్రిటిష్ వారు తమ పాలనలో భారతీయులపై చేసిన దారుణమైన అకృత్యాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఘటనల్ని ఈ తరానికి తెలియజేసే ప్రయత్నం ఈ వ్యాసం ద్వారా చేద్దాం. కోట్ల సంఖ్యలో సామాన్య జనాలు బలిదానాలు చేసిన గొప్ప శాంతియుత అహింసా పోరాట గాథగా భారత స్వాతంత్ర్య పోరాట గాథ చరిత్రలో నిలిచిపోతుంది. 1775 ఆగస్టు 5వ తేదీన బ్రిటిష్ పాలనలో ఒక భారతీయుడు న్యాయ వ్యవస్థ ద్వారా ఉరితీయబడ్డారు. అతనే మహారాజా నందకుమార్. బెంగాల్ ప్రాంతంలో బ్రిటిష్ వారి పన్నుల వసూలు అధికారిగా ఉండేవారు. అప్పటి బెంగాల్ గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్ చేసిన తప్పుడు అవినీతి ఫిర్యాదు ఆధారంగా తప్పుడు విచారణ చేసి ఆయన్ని సుప్రీంకోర్టు ఆదేశాల ద్వారా ఉరితీశారు. బ్రిటిష్ వారి అధికారిక రికార్డ్స్ ప్రకారం బ్రిటిష్ వారిచే తమ కాలంలో అధికారికంగా ఉరి తీయబడ్డ మొట్టమొదటి భారతీయుడు మహారాజా నందకుమార్. ఇది అన్యాయమని బ్రిటిష్ పార్లమెంట్లో తీవ్ర చర్చ జరిగింది. ఈ ఉరిని న్యాయ వ్యవస్థ ద్వారా జరిపిన మొదటి హత్య అని ఎడ్మండ్ బర్క్, లార్డ్ మెకాలే వంటి వారు కూడా తీవ్రంగా విమర్శించారు. ఇది మొదలు ఆపై ఇక బ్రిటిష్ వారి దారుణాలకు అంతు అదుపు లేదు. భారత స్వతంత్ర పోరాట చరిత్రలో ఒక ముఖ్యమైన విప్లవం 1857లో జరిగింది. ఇదే సిపాయి తిరుగుబాటు లేదా ప్రథమ స్వాతంత్ర్య యుద్ధంగా పిలుస్తారు. దీనిని బ్రిటిష్ వారు తమ పాలనకు అతిపెద్ద సవాలుగా పరిగణించి ఈ తిరుగుబాటుని వారు అత్యంత క్రూరముగా పాశవికముగా అణచివేశారు. ఆ రోజుల్లో బెనారస్లో, అంటే ప్రస్తుత ఉత్తరప్రదేశ్లో, జనరల్ జేమ్స్ నీల్ నేతృత్వంలోని బ్రిటిష్ దళాలు దారుణమైన అమానవీయ చర్యలకు దిగాయి. థామస్ ఫ్రాస్ట్ యొక్క కంప్లీట్ నెరేటివ్ ఆఫ్ ద మ్యూటినీ ఇన్ ఇండియా 1858 పుస్తకంలో ఇలా వ్రాశారు: బ్రిటిష్ సిపాయిలు స్థానిక పౌరులను అతిపెద్ద సంఖ్యలో ఉరితీశారు అని, ఉరితీత స్తంభాలు చాలక జనాలను చెట్ల కొమ్మలకు కట్టి వారిని ఏనుగుల మీద నిలబెట్టి ఉరితీశారు అని, ఇంకా గ్రామాలను కాల్చివేశారని, కాలుతున్న ఇళ్లలోంచి పారిపోతున్న వారిని కాల్చి చంపారని కూడా ఆయన వివరించారు. అంతేకాదు, ఆజనారా ఊచకోత అని పిలువబడే ఊచకోతలో వందలాది భారతీయులను పారిపోకుండా ఎండిపోయిన నూతుల్లో పడేసి తుపాకీలతో కాల్చారని, వందలాది స్త్రీలను చెరపట్టి మానభంగాలు చేశారని, కాన్పూర్ ఊచకోతలో స్త్రీలు చూస్తూ ఉండగా పురుషులను ఫిరంగిలకు కట్టి పేల్చివేశారని, మృతదేహాలను అంకెల ఆకారాలుగా మార్చి ఆనందించడం వంటి ఘోరమైన సంఘటనలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ ఊచకోతగా పిలువబడే సంఘటనలో ఢిల్లీలో ఇళ్లల్లో దాక్కున్న వేలాది మంది పౌరులను బయటకు తీసుకువచ్చి కాల్చి చంపారని, కొందరిని ఫిరంగులకు కట్టి పేల్చివేశారని వ్రాశారు. ఐతిహాసిక ఆధారాల ప్రకారం ఈ ఘటనల్లో భారతీయుల మరణాల సంఖ్య అత్యంత భయానకంగా ఉంది. ఇంపీరియల్ గ్యాజెటర్ ఆఫ్ ఇండియా 1869-81 మరియు జర్నల్ ఆఫ్ జెనోసైడ్ రీసెర్చ్ 2001 పరిశోధనల ప్రకారం ఈ ఘటనల్లో మొత్తం 1,50,000 మందికి పైగా భారతీయులు చనిపోగా, వీరిలో ఒక్క ఓర్డ్ ప్రాంతంలోనే 1,00,000 మందికి పైగా పౌరులు బ్రిటిష్ సైనికుల చేతుల్లో క్రూరాతి క్రూరంగా చంపబడ్డారు. ఇది ఒక అంచనా మాత్రమే. ఇది ఒక డౌట్ఫుల్ హోలోకాస్ట్గా వర్గీకరించవచ్చని కొందరు పాశ్చాత్యులే రాసుకున్నారు. 1872లో కూకా ఊచకోతగా పిలువబడే గోహత్యలను తీవ్రంగా వ్యతిరేకించినటువంటి నామధారి సిక్కులను 65 మందిని ఎటువంటి విచారణ లేకుండా ఫిరంగులకు కట్టి పేల్చేశారు. 65 సంఖ్య బ్రిటిష్ అధికారిక లెక్కలు. కానీ పంజాబ్ ప్రజలు మళ్ళీ ఇటువంటి ఆందోళనలు చేయకుండా, భయభ్రాంతులు సృష్టించడానికి వీలు లేకుండా కొన్ని వందల మందిని ఇక్కడ బ్రిటిష్ వారు చంపారు అని కథనాలున్నాయి. అందరికీ తెలిసిందే 1919 జలియన్ వాలాబాగ్ ఊచకోత. 1000 మందికి పైగా భారతీయులు, స్త్రీలు, పిల్లలతో సహా కాల్చి చంపబడ్డారు. 1930 ఏప్రిల్ 23న పెషావర్లో కిస్సా కావానీ బజార్ ఊచకోతగా పిలువబడే సంఘటనలో గాంధేయవాది, అహింసా మార్గం ఎంచుకున్న సరిహద్దు గాంధీగా పిలువబడ్డ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ అనుచరుల శాంతియుత ప్రదర్శనపై బ్రిటిష్ సైనికులు మెషిన్ గన్స్తో కాల్పులు జరిపి వందలాది మంది భారతీయుల మృతికి కారణమయ్యారు. ఒకేసారి లక్షల్లో, వేలల్లో, వందల్లో భారతీయులు బలిదానాలు చేసిన కొన్ని సంఘటనలు మాత్రమే ఇవి. ఇవి కాకుండా దేశంలో పలు ప్రాంతాల్లో స్థానిక విప్లవకారులు అంటే బిర్సా ముండా, అల్లూరి సీతారామరాజు వంటి వారు నడిపిన పోరాటాల సమయంలో కొన్ని వేలాది మంది భారతీయుల్ని బ్రిటిష్ వారు పలు రకాలుగా హింసించి ఊచకోత కోశారు. ఇవి కాకుండా భగత్ సింగ్, సుఖదేవ్, రాజగురు వంటి విప్లవ వీరులను ఎంతమందిని బలిదానాలు చేశారో లెక్కలేదు. ఇక దేశ విభజనప్పుడు కనీసం 20 లక్షల మంది చనిపోయి ఉంటారని అంచనా.
అమరేష్ మిశ్రా యొక్క వార్ ఆఫ్ సివిలైజేషన్స్ ఇండియా ఏడి 1857 అనే 2 భాగాలుగా విడుదలైన పుస్తకంలో 1857 నుండి ఒక 10 ఏళ్ల కాలంలోనే సుమారుగా 1 కోటి మంది భారతీయులు బ్రిటిష్ ప్రతీకార చర్యల్లో చనిపోయారు అని ఆయన ఆధారాలు చూపించి వాదించారు. ప్రపంచ చరిత్రలోనే దీనిని ఒక దారుణమైన మారణ హోమంగా వర్ణించారు. ఇంతటి భారీ ఎత్తున హింస జరిగిన పోరాటానికి శాంతియుత పోరాటంగా చరిత్రలో గుర్తించబడి లిఖించబడటమే బహుశా ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి విజయవంతమైన ప్రచార వ్యూహమేమో. మహాత్మా గాంధీ 1869లో జన్మించారు కాబట్టి 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో ఆయన పుట్టలేదు కాబట్టి అప్పటి బ్రిటిష్ వారి దురాగతాలను ఆయన దగ్గర నుంచి చూసే వీలు కలగలేదు. కానీ స్వాతంత్ర్య ఉద్యమాన్ని ముందుండి నడిపిన ఆయనకు ఇంత దారుణమైన హింసాత్మక సంఘటన గురించి, ఆ తరువాత జరిగిన హింసాత్మక సంఘటనల గురించి తెలియదు అని అనుకోలేము. అయితే ఆయన యొక్క స్వాతంత్ర్య ఉద్యమం అంతా అహింస, శాంతి అంటూ బ్రిటిష్ పాలకుల మీద, సైనికుల మీద హింస కూడదు అనే భావనతో నిజమైన విప్లవ దేశభక్తులందరినీ బ్రిటిష్ వారి తుపాకీ గుళ్లకు మరియు ఉరికంబాలకు అప్పజెప్పేశారు. అంతేకాదు బ్రిటిష్ వారు ఎంతో సంస్కారవంతులు, వారు దయతో మనకు స్వతంత్రం ఇచ్చారు, అందుకు కృతజ్ఞతగా మన జెండాలో ఒక మూలకి బ్రిటిష్ వారి జెండా ఉంటే తప్పేమిటి అని ఆయన అభిప్రాయపడ్డారు గాంధీ గారు. 1920లో గాంధీ నాన్ కో ఆపరేషన్ మూవ్మెంట్ను ప్రవేశపెట్టారు. ఇది బ్రిటిష్ వస్తువుల బహిష్కరణ మరియు పాలనలో పాల్గొనకూడదని పిలుపునిచ్చింది. అయితే పలు సందర్భాల్లో భారతీయులు బ్రిటిష్ పాలకులతో సహకరించాలని, వారి అధికారులు మరియు సైనికులపై దాడులు చేయకూడదు అని గాంధీ పలుమార్లు సూచించారు. ప్రత్యేకించి రెండో ప్రపంచ యుద్ధం సమయంలో భారత సైనికులను శాంతియుతంగా బ్రిటిష్ వారి తరపున పోరాటానికి పంపి వారి 90,000 ప్రాణాలను బలిచేసి మరో 70,000 మందిని గాయాలు బాలు చేసి వారిని బలిపశువులను చేయడం దీనికి పెద్ద ఉదాహరణ. 1857లో బ్రిటిష్ సైనికులు జరిపిన క్రూర అత్యాచారాలను, ఆ తరువాత వారు భారతీయులపై పలు సంఘటనల్లో జరిపిన ఘోర కలిని పట్టించుకోకుండా బ్రిటిష్ వారి న్యాయం మరియు నాగరిక ప్రవర్తనపై మనం నమ్మకం కలిగి ఉండాలి అనే గాంధీ విధానంపై అప్పట్లోనే విమర్శలు ఉన్నాయి. గాంధీ యొక్క సత్యాగ్రహ, అహింస ఆలోచనలు భారత స్వాతంత్ర్య ఉద్యమానికి బలమైన ఆధారమైన 1857 తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ చేసిన అత్యాచారాలను ఆయన పరిగణలోకి తీసుకోకుండా బ్రిటిష్ వారిని పరోక్షంగా రక్షిస్తున్నారు అనే విమర్శలు వచ్చాయి. ఈ సిపాయిల తిరుగుబాటు గురించి ముఖ్య స్వాతంత్ర్య యోధులుగా పేరు కొట్టేసినటువంటి గాంధీ, నెహ్రూలు ప్రచారం కల్పించకపోవటం, పిల్లల పాఠ్యపుస్తకాల్లో నామమాత్రంగా ప్రస్తావించడంతో ఈ 150,000 మంది బలిదానాలు పొందవలసినంత గుర్తింపు పొందకుండా కాలగర్భంలో కలిసిపోయాయి. దీనికి ఆధారాలు థామస్ ఫ్రాస్ట్ కంప్లీట్ నెరేటివ్ ఆఫ్ ద మ్యూటినీ ఇన్ ఇండియా 1858, అలాగే ఇంపీరియల్ గెజెటర్ ఆఫ్ ఇండియా హిస్టారికల్ రికార్డ్స్ ఆఫ్ బ్రిటిష్ రిప్రజల్స్, నెక్స్ట్ జనరల్ ఆఫ్ జెనోసైడ్ రీసెర్చ్ 2001, ఎస్టిమేట్స్ ఆఫ్ ఇండియన్ డెత్స్ డ్యూరింగ్ 1857, అమరేష్ మిశ్రా వార్ ఆఫ్ సివిలైజేషన్స్ ఇండియా ఏడి 1857 cited in the Guardian 27th November 2017. ఇటువంటి మరిన్ని నిజాలతో కూడుకున్న కథనాలు ఒక్కొక్కటిగా వస్తాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. బెల్ నోటిఫికేషన్ బటన్ ఏదైతే ఉందో దాన్ని ఆల్ అనే ఆప్షన్లో ఆన్లో పెట్టుకోండి. ఈ కథనంపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. జై హింద్, జై భారత్.